దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఈరోజు ఏమిటంటే, నేను నీ ముందు తెరిచిన తలుపులు నువ్వు ప్రవేశించబోతున్నావు. నువ్వు ప్రవేశించకుండా ఏ మనుషుడు కానీ, ఏ బంధం కానీ, ఏ క్రియ ఏది ఆపలేదు నిన్ను. నేనే నిన్ను ప్రవేశింపబోతున్నాను. నేనే నిన్ను తీసుకువెళ్ళబోతున్నాను ఆశీర్వాదంలోకి. అది ఏ తలుపు అయినా సరే మూసి ఉందేమో దాన్ని పట్టించుకోకు. దేవుడు నీ కొరకు ఒక తలుపు తెరిచాడు. దానిలోకి ప్రవేశించడానికి నీ క్రియలు దిద్దుకో. నీ క్రియలు దేవుడు చూస్తున్నాడని సంతోషించు. మొదటిగా నీ క్రియలన్నీ దిద్దుకోమని గమనించుకోమని చెప్తా ఉన్నాడు. రెండవదిగా నేను నీ క్రియలు చూస్తున్నాను కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు, ధైర్యంగా ఉండని ఒక భరోసా ఇస్తున్నాడు. నువ్వు ఆయన కోసం చేసిన నీ త్యాగాలన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసిన దేవుడు ఊరికే నిన్ను విడిచిపెట్టడు. ఈ రెండు మాటలు దేవుడు నీకు చెప్తా ఉన్నాడు. మొదటిగా ఆయన నీకు చెప్తున్నాడు, నీ క్రియలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు గమనించుకో, సరి చేసుకో నీ క్రియలన్నీ చెప్తున్నాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడంటే, నీ క్రియలన్నీ నాకు తెలుసు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ ప్రార్థన నాకు వినబడ్డది. నువ్వు చేస్తున్న ప్రయాస, నీ త్యాగం అన్నీ నాకు కనబడతా ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉండు. ఆయన నీ కోసం తెరిచి ఉంచిన తలుపులోకి ప్రవేశించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో.